మన చుట్టూ ఉన్న మనుష్యులు, విద్యార్థులు, మహిళలు ఎప్పుడూ కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారని, కాబట్టి ఎక్కడైతే ఎక్కువ సమస్యలు ఉంటాయో అక్కడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నట్టి అప్పారావు మాస్టర్ తెలిపారు. మన భారతదేశంలో అందరూ ఎక్కువగా బాధపడుతున్న సమస్యలు ప్రధానంగా మూడు అని, అవి ఒకటి విద్యా సమస్య, రెండు నిరుద్యోగ సమస్య, మూడు అభద్రతా భావం అని. ఈ సమస్యలలో మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని, కాబట్టి ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఆయన తెలిపారు. నువ్వు నేర్చుకున్న విద్య ద్వారా మాత్రమే నీ పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని తరచూ తన మాటలలో విద్యార్థులను ఉత్తేజపరుస్తుంటారు మన నట్టి అప్పారావు గారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కరించుకునే తెలివి విద్య ద్వారా మాత్రమే సాధ్యపడుతుందంటారు. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచాలని విద్యార్థులకు ఎల్లప్పుడూ నట్టి అప్పారావు మాస్టరు బోధను చేస్తుంటారు. అన్నిటికన్నా గొప్పదానం విద్యాదానమని, విద్యను శ్రద్ధాభక్తులతో నేర్చుకున్న మనిషి శాశ్వతమైన ప్రయోజనం పొందిన తర్వాత తాను నేర్చిన విద్యను 10 మందికి పంచి సమస్త మానవాళికి మేలు చేసేందుకు కృషి చేయాలని ఆయన చెబుతుంటారు. నట్టి అప్పారావు మాస్టరు కేవలం హెడ్ మాస్టరే కాదు, చక్కటి మోటివేషనల్ స్పీకర్ కూడాను. అందుకనే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంటారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే లక్ష్య సాధన సాధ్యమవుతుందని ఎల్లప్పుడూ విద్యార్థులకు చెబుతారు నట్టి అప్పారావు మాస్టారు. దేశ విదేశాల్లో ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా ఎవరితోనైనా పోటీ పడాలంటే బడిలోనే గట్టి పునాది విద్యార్థులకు ఉండాలని బలంగా నమ్ముతారు మన మాస్టారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్తో పాటు ఆర్ట్స్ అంశాలను కూడా సమ్మిళితం చేస్తే విద్యార్థులకు మంచి పునాది ఉంటుందని నట్టి అప్పారావు మాస్టర్ తెలిపారు. అద్భుతంగా అన్ని దేశాల్లోనూ ఉత్తమ దేశంగా ప్రజాస్వామ్యం ఇక్కడ కొనసాగుతున్నందుకు మన వైపు అందరూ చూస్తున్నారు. మీకు ఒక అడుగుతాను, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? ఓకే, ఇలాంటికి ఈ రోజు క్విజ్ లో అన్ని కూడా ఈ రోజంతా చక్కగా వేడుకలు నిర్వహించుకుందాం. మన సోషల్ మాస్టారు ఈరోజు 2 విషయాలు చెప్తారు, వినండి. ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే మనది కాన్స్టిట్యూషనల్ డే, అంటే దీన్ని రాజ్యాంగ దినోత్సవం కూడా చెప్తారు. ఎందువల్లంటే 1949 నవంబర్ 26న అడాప్ట్ చేశారు. దీనిని ఏం చేస్తారంటే మనకి అడాప్ట్ చేయడము, ఆమోదించడం చేస్తారు. ప్రతి ఇంట్లో కూడా ఆ దేశాధికారి యొక్క ఫోటో ఉండాలి. ఆ ఫోటోకి రోజు దండం పెట్టుకోవాలి. అది అక్కడ కష్టం, తప్పనిసరిగా చేయండి. నా పేరు కప్పల ప్రసాద్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ నరవలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అలాగే విశాఖపట్నం జిల్లాకి సైన్స్ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీలుగా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా కూడా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మా మిత్రులు అదేవిధంగా ఎన్ అప్పారావు గారు హెడ్ మాస్టర్ గురించి కొద్ది విషయాలు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా, ఒక బెస్ట్ టీచర్గా పనిచేసినటువంటి అప్పారావు గారు తర్వాత ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొంది మరి చక్కగా మరి నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో ఆయన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ మరి సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలని పాఠశాల స్థాయి నుంచే మరి ఆయన ఇంప్లిమెంట్ చేయడం కోసం కొన్ని కొత్త పద్ధతులను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా జవాబు చెప్పు బహుమతి పట్టునటువంటి ఒక కార్యక్రమాన్ని చెప్తూ విద్యార్థుల్లో మరి పాఠశాల పట్ల ఆసక్తులు అయ్యేటట్టుగా చేయటం, చదివిన విషయాలను బాగా గుర్తుంచుకునేటట్టు చేయటం, అలాగే మరి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఇబ్బంది పడకుండా చక్కగా ఆసక్తికరంగా నేర్చుకోవడానికి వీలయ్యే విధంగా మరి ఇలాంటి జవాబు చెప్పు బహుమతి పట్టునటువంటి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పగలను. వన్ చైల్డ్ వన్ మోటివ్ అనేటువంటి ప్రోగ్రామ్ కూడా పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి విద్యార్థి కూడా అన్ని అంశాల్లో కూడా మరి అభివృద్ధి చెంది సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి విద్యార్థిగా ఎదగాలనేటువంటి తలంపుతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కూడా మరి శిక్షణా కార్యక్రమాలను పొంది తన విద్యార్థుల్ని సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి మోటివేషనల్ స్పీకర్స్గా కూడా మారుస్తున్నారు ఆయన. మరి మొక్కలు పెంచటం అనేది మరి ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు మన ఉన్నటువంటి జనాభాకి అనుగుణంగా దాదాపు రెట్టింపు సంఖ్యలో మొక్కలు ఉండవలసినటువంటి అవసరం ఉంది.
విద్యార్థి కూడా మరి ఒక మొక్కను నాటాలి, నా మొక్క నా బాధ్యత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలో ఉన్నటువంటి మొక్కలను సంరక్షించడమే కాదు, ప్రతి పుట్టినరోజుకు కూడా ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలో మొక్కలు నాటి మరి పర్యావరణానికి తన వంతుగా కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ అప్పారావు గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి వారికి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాను.